నగరి కొండ చుట్టూ మండపం సంరక్షణకు ప్రజల విజ్ఞప్తి. హైవే విస్తరణలో కూల్చివేతపై ఆందోళన, హైకోర్టు స్టే. నగరి వార్త. చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలో ఉన్న అత్యంత ప్రాచీనమైన కొండ చుట్టూ మండపం సంరక్షణకు సంబంధించి స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక మండపాన్ని ఎన్.హెచ్.716 రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే యోచనపై భక్తులు అభ్యంతరం తెలిపారు. చారిత్రకంగా ఈ మండపం సాల్వ రాజ్య కాలంలో నిర్మితమైందని, అనంతరం కార్వేట్ నగరం సంస్థానాధీశులు, నగరి పాలెగార్లు ఈ పవిత్ర స్థలాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వచ్చారని భక్తులు తెలిపారు. ముఖ్యంగా పాలెగార్ చెంగమ నాయుడు కాలంలో మండపంలోని గణపతికి నిత్య పూజలు, అన్నదానం నిర్వహించేందుకు ప్రత్యేక భూములను కూడా కేటాయించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. నేటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో మండపం కూల్చివేతకు వ్యతిరేకంగా భక్తులు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కట్టడపు చారిత్రక, సాంస్కృతిక విలువలను గుర్తించి జనవరి 22/2026న తాత్కాలిక స్టే మంజూరు చేసింది. ఈ అంశంపై స్థానిక ప్రజలు, భక్తుల తరపున ఆర్కే రోజా అధికారులకు లేఖ రాస్తూ హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ తక్షణమే కూల్చివేత పనులను నిలిపివేయాలని, ఈ వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా హైవే డిజైన్లో సాంకేతిక మార్పులు, రీలైన్మెంట్ డివియేషన్ చేయాలని కోరారు. ఈ మండపం చారిత్రక, సాంస్కృతిక, పురావస్తు విలువలు కలిగిన అమూల్య వారసత్వంగా భావిస్తూ దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంపార్టెన్స్ 21 ఇప్పుడు ఫైనల్ 20 ఇయర్స్ అవుతుంది మేడం. 600 ఇయర్స్ అయింది మండపం. అవును, సాల్వార్ల కాలం నుంచి దానికి పేపర్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ అది ఇప్పుడు వైట్ వాష్ చేస్తుంది ఎవ్రీ ఫెస్టివల్ కి. ఇది చూస్తే మీకు ఎన్ని వస్తుంది. సాల్వార్ అది ఇంకా 10 అడుగులు కూడిపోయింది సార్ కిందకి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో వైట్ వాష్ చేస్తాం ఫెస్టివల్కి. తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు మొత్తం వస్తారు. ఫంక్షన్కి వెళ్ళాం 17th వెళ్తే ఇంకా జనాలంతా ఫుల్ ఎమోషనల్గా దొరుకుతున్నారు. సరే అందుకని మేము 19 పేపర్స్ రెడీ చేసి హైకోర్టు వేసాము. 2 daysలో మాకు స్టే వచ్చింది. అండ్ ఆర్కియాలజీకి వాళ్ళు రెఫర్ చేశారు. 600 ఇయర్స్కి మనం పెట్టాం కదా, సో ఆ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు చరిత్ర మీకు చెప్తున్నాను. ఇలాంటి ఈ కాలంలో చాలా తక్కువ ప్లేస్ లో జరుగుతున్నాయి. వాటిని మనం కాపాడుకోవాలి. లేకుండా చేసుకున్నాం లెటర్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలి, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్స్ అన్ని. ఇది మేము లేవు అప్పుడు కృష్ణ నాయుడు ఉన్నప్పుడు ఏమి పట్టించుకున్నాం. మొన్న కూడా ఒక యాక్సిడెంట్ చనిపోయారు మా ఏమంటే హైట్ ఉన్నాయి, విలేజ్ కింద ఉన్నాయి, ఫాస్ట్ ఇట్లా పైకి వచ్చే ముందు కొట్టేస్తున్నాయి. అందుకనే నేను గడ్కరీ గారిని ఢిల్లీకి వెళ్ళి కలిసాను. మన మిథున్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మా ఎంపీ రెడ్డప్ప గారు ఎంపీ గారు అప్పుడు వెళ్ళి కలిసాము. ఆయన చాలా బాగా ఇదయ్యారు. మళ్ళీ ఒకసారి కొండకు వచ్చాను ఫ్యామిలీతో. అప్పుడు నేను లావకృష్ణ గారు మనతో ఉన్నారు ఎంపీ. అప్పుడు మేము ఇద్దరం వెళ్ళి ఈ ఎక్స్టెన్షన్ ఈ పుత్తూరు టు నగిరి మీద కనకమ్మ సెంటర్ వరకు అది కూడా చేయించుకున్నాం. ఇమీడియట్ ఆఫీసర్లు పిలవటం, మ్యాప్ వేయటం, ఇక్కడెక్కడ ఏం కావాలి ఇది 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 అంత ఫాస్ట్. అవునవును, అంతకుముందు 1 సైడ్ ఆర్ఓబి ఉండేది, అది కూడా ఆ పార్ట్ లోనే కంప్లీట్ అయింది. అదే చెప్పా, తమిళనాడు నాకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు రాలే, మేమే తిరిగాం అసలు.
మళ్ళీ విజయవాడకి వచ్చారు హైవేస్ ఓపెనింగ్. ఆ రోజు జగన్ సార్తో పాటు కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్పించాను. నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నాను స్పోర్ట్స్ అండ్ టూరిజం. సో ఆయన బాగా ఇది ఆర్ఓబి అయినాక చాలా రిలీఫ్ ఉంది ఇప్పుడు. అవును. గతంలో హెవీ దగ్గర ఎన్ని డెత్లు, మళ్ళీ చిన్న రోడ్ ఏదో ఫామ్ చేసాము ఆ రోజు. మధ్యలో అన్ని బిట్లు బిట్లుగా ముక్కలుగా ఉంది కదా ట్రాఫిక్ మధ్యలో ఇట్లా సైడ్కి వెళ్ళి అట్లా పోయే సిచ్యువేషన్స్ అవి చాలా రోడ్స్ చేయాలి. నేను అనేది కనీసం సర్వీస్ రోడ్స్ లేదు, అండర్ పాస్ లేక ఇప్పుడు దెబ్బలు తగిలితే క్యూలో అవుతుంది 2 months 4 months. మంచిగా పోతే ఏం చేస్తాము అట్లా. ఇప్పటికి కూడా మీకు పార్లమెంట్ దగ్గర కానీ తడుగు అంటే మొన్న జరిగింది యాక్సిడెంట్ చనిపోయారు అని చెప్పారు. అవన్నీ విలేజెస్ డౌన్ ఉన్నాయి, అండర్ పాస్ లేదు, సర్వీస్ రోడ్ temporary arrangements, whatever we can do, we do now. Permanent measures we are going to take. Access control highway, continuous service road వస్తే their junctions will be joined to the service roads. They will not. అండ్ మెయిన్ నాకు కొండ చుట్టూ కొండ చుట్టూ మీకు కూడా చూసారు కాబట్టి చూసుకున్నాం. మా నైట్ ప్లేస్ పక్కనే చింతలపట్ట ఆపోజిట్ ఒక రోడ్డు, మా ఊరు ఒక రోడ్డు. ఆ పక్క పోతే విలేజ్ రన్నింగ్ కాకవేడి అవస్థ కదా. మన ఏమంటారు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ అవే అయిపోయింది. చెన్నై టు సూరత్ అని ఇది డిక్లేర్ చేసి చెన్నై టు సూరత్ డైరెక్ట్ అయిపోయింది. దానివల్ల యాక్సెస్ కంట్రోల్ హైవే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జెస్ కి పిల్లర్స్ పెట్టి చేస్తున్నారు మీరు. ఫుల్ గోడ కట్టి సెకండ్ వన్. సో ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు పోకుండా ఇటు వెళ్ళటం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అది బుద్ధి ఇచ్చేది. మనకు హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే అది మీరు కదా మేడం, మీకు చేయాలి మేము. థ్యాంక్ యూ.